హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదాబి నగరంలో. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈరోజు వీడియోలో కోడికూర చిల్లిగారెలు చూపించబోతున్నానండి. కనుమ పండుగ రోజున నాటుకోడి కూర చిల్లిగారెలు చేస్తారు. నేను ఈరోజు బ్రాయిలర్ చికెన్‌తో చేసి చూపించబోతున్నానండి. మీరు నాటుకోడితో సేమ్ నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఇవి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ఈ కర్రీ కోసం నేను 1 కేజీ చికెన్‌ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. నేను కూరని తొందరగా అయిపోతదని కుక్కర్‌లో చేస్తున్నానండి. మీరు కావాలంటే గిన్నెలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 1 టీ స్పూన్ సోంపు వేస్తున్నానండి. సోంపు వేసుకోవడం వల్ల గ్రేవీకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇవి వేయించేసుకున్న తర్వాత 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి వేయించుకోండి. త్వరగా వేగిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 4, 5 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు, నేను కారం 1 ½ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. మీరు మీ టేస్ట్‌కి తగినట్లు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, సాల్ట్ కూడా వేసుకొని ఒక నిమిషం వేయించేసుకోండి. సాల్ట్ మనం ఉల్లిపాయ ముక్కల్లో కూడా వేసుకున్నాం కదా! వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 మీడియం టమోటాలను కట్ చేసి వేసుకొని టమాటా ముక్కలు సాఫ్ట్‌గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని చికెన్‌లో నుంచి వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. గరిటెతో కలుపుతూ ఉండాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టాం కదా! అలా వదిలేసామంటే మాడిపోతుంది. ఆయిల్ ఇలా సెపరేట్ అయిన తర్వాత నీళ్లు వేసుకోవాలి. నేను గారెల్లోకి చేస్తాను కాబట్టి గ్రేవీ కొంచెం ఎక్కువ ఉంటే బావుంటుందండి. అందుకే 500 ఎంఎల్ వాటర్ వేసుకుంటున్నాను. 2 గ్లాసుల నీళ్ళండి ఇవి. రైస్‌లోకైతే 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలుపుకొని కుక్కర్ మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కుక్కర్‌లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 2 టీ స్పూన్ల గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర కూడా వేసి కలుపుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. గారెల్లోకి గ్రేవీ ఇలా కొంచెం పలచగా ఉంటే బావుంటుందండి. ఇది చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. రైస్‌లోకైతే ఇంకొంచెం దగ్గరికి ఉడికించుకోవాలి. నేను గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరింతవరకు ఇలా చేసి ఉండకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఈ బౌల్‌ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గారెలు ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నెని తీసుకొని అందులో 1 కప్పు మినపగుళ్ళు వేసుకుంటున్నానండి. వీటిని 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కొని మునిగే వరకు నీళ్లు పోసి ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత చూపిస్తున్నానండి. పప్పు చక్కగా నానిపోయింది. ఇప్పుడు వీటిని ఇంకొకసారి శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత పప్పులో నీళ్ళేమీ లేకుండా వంచేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ జార్‌లో కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే 1, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకొని ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. గారెలకి పిండి ఇలా కొంచెం గట్టిగా ఉండాలండి. లేకపోతే నూనె పీల్చేస్తాయి. ఈ పిండిని ఒక బౌల్‌లో వేసేసుకొని మిగిలిన పప్పును కూడా ఇలాగే గ్రైండ్ చేసేసుకోండి. పప్పు మొత్తం గ్రైండ్ చేసేసుకున్న తర్వాత పిండి మీద మూత పెట్టేసి ఒక అరగంట సేపు రెస్ట్ ఇవ్వాలి. పిండిని గ్రైండ్ చేసిన వెంటనే గారెలు వేసేసుకుంటే గట్టిగా వస్తాయండి. ఒక అరగంట తర్వాత గారెలు వేసుకోవాలి. నేను అరగంట పిండిని ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకొచ్చానండి. ఇప్పుడు ఈ పిండిని చేత్తో గాని, స్పూన్‌తో గాని ఒకే డైరెక్షన్‌లో తిప్పుతూ బాగా బీట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గారెలు ఫ్లఫీగా వస్తాయండి. బీట్ చేసుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకొని వాటర్‌లో వేసి చెక్ చేసుకోండి. వాటర్‌లో పిండి ఇలా పైకి తేలితే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. మనం వంట సోడా వేయకపోయినా కూడా గారెలు సాఫ్ట్‌గా, ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిలో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోండి. కొంచెం తరిగిన కరివేపాకు, ఒక మీడియం ఉల్లిపాయను కూడా సన్నగా తరిగి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఈ పిండిలో బేకింగ్ సోడా గాని, బేకింగ్ పౌడర్ గాని వేయలేదండి. మీరు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చేతిని నీటిలో తడుపుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ గారెల్లా ఒత్తుకొని నెమ్మదిగా ఆయిల్‌లో వేసుకోవాలి.
ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని గారెలు వేసుకోండి. నేను చేత్తో చేసి వేసేస్తున్నానండి. మీరు అరిటాకు మీద గానీ, కవర్ మీద గానీ ఒత్తుకొని వేసుకోవచ్చు. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి గారెల్ని రెండు వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్‌కొచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఆయిల్‌లో నుంచి తీసేసుకుందాం. ఇలాగే మిగిలిన పిండితో కూడా గారెలు వేసేసుకోండి. మనం తీసుకున్న ఒక కప్పు పప్పుకి ఈ సైజు గారెలు 14 వచ్చాయండి. దాన్ని బట్టి మీరు పప్పు వేసుకోండి. మనం పిండిని మిక్సీలో గ్రైండ్ చేసుకున్నా కూడా గారెలు చాలా సాఫ్ట్‌గా, ఫ్లఫీగా వచ్చాయి కదా! పిండిని ఒక అరగంట ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని బాగా బీట్ చేసి గారెలు వేసుకుంటే ఇలా ఫ్లఫీగా వస్తాయండి. మీకు గారెలు గట్టిగా వస్తున్నట్లయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా స్పంజీగా వస్తాయి. ఇంతేనండి, చాలా ఈజీగా కోడికూర, చిల్లి గారెలు రెడీ చేసేసుకున్నాం కదా! ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.